కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వీరికి కలిసి వస్తాయి. ఏదేమైనా సరే వీరికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా శని ద్వితీయంలో బలంగానే ఉన్నారు. లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో వీరికి అంత అనుకూలంగా లేదు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు. వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం చెప్పదగినది. సంతానం చక్కగా చదువుకుంటున్నారా లేదా, లేదంటే తప్పుదోవ పడుతున్నారా అనే విషయమై పరిశీలనగా చేయడం చెప్పదగినది. ఉద్యోగంలో మీ పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అయితే రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది, సరిసమానంగా ఉంటుంది. ఏం వస్తుంది, ఎటు వెళ్తుందో మనకు తెలియదు. ఇంత కష్టపడుతున్నాం, ఇదేనా మనకి జీవితంలో, ఇంతకంటే మనం పైకి రాలేమా అన్న భావన ఉంటుంది. అయితే కష్టాలు తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే శాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మీరు సానుకూల పడుతుంది. ఎప్పుడో కొన్న భూములకి మంచి రేట్ రావడం, దాన్ని నమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదంటే వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే భావన కూడా ఉంటుంది. చక్కగా అటువంటి విషయాల మీద ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పని ఏదైతే ఉందో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద డిపెండెన్సీ వెళ్ళినట్లయితే నష్టపోయే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా జన్మరాశిలో రాహు నడుస్తున్నారు. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. రాహు ఒక మాయ, అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చూపించే గ్రహం, ఛాయాగ్రహం. అంటే ఏదైనా సరే మన నిర్ణయాలని ప్రాక్టికల్గా ఆలోచించి చూసిన తర్వాతే మనం మాట్లాడాలి. ఎవరో ఏదో చెప్పారు, పక్క వాళ్ళ గురించి తప్పుగా చెప్పారంటే ఓహో అది నిజమా అని చెప్పేసి వాళ్ళ మీద మనం అబండాలు వేయడం, లేదంటే వాళ్ళతో గొడవ పడడం, ఇటువంటివి కాకుండా ఏదైనా సరే మనకు మనం నిజమా కాదా, వాళ్ళ గురించి మనం మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే మీరు నష్టపోతారు తప్పితే కానీ అందరూ బాగానే ఉంటారు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. చెడు సావాసాలు ఎక్కువ అవుతాయి. స్నేహితులని పార్టీలన్నీ ఎక్కువగా ఉంటుంది. వీటి విషయానికి దూరంగా ఉండడం. చక్కగా చదువుకుంటే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా 40 ఏళ్ళు కష్టపడతాం. ఏదైనా సరే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏలినాటి శని నడుస్తోంది. అదేవిధంగా బంధువర్గంతో ప్రతిదీ వైరం లేకుండా నాకు నేనుగానే నేను చెప్పిందే వేదం అని కాకుండా నలుగురితో కలిసి వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. వివాహకారకుడైన సప్తమాధిపతి అయిన రవి లాభస్థానంలో బుధుడితోటి కుజుడు శుక్రుడితో కలిసి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న మాట కూడా పెద్దదిగా భూతద్దం పెట్టి చూసుకోవడం, అనుమానించడం లేదా అనుమానాలు ఎక్కువడం, ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవుతుంది. వచ్చిన ధనాన్ని ఎటు వెళ్తుందో మనకు తెలియదు. డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఏం ఖర్చు అవుతుందో తెలియదు. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. అది మన ఖర్చు పెడుతున్నాం, పక్కవాడికి ఖర్చు పెడుతున్నాం, అలా కూడా లేకుండా ఖర్చు అవడం ఉంటుంది. రూపాయి సేవింగ్కి వెళ్ళడం ప్రాధాన్యం ఇవ్వడం చెప్పదగిన సూచన. బంధువర్గంలో ఉంది చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఒకరికొకరు అర్థం చేసుకొని మనస్పర్ధలు లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే నేను అనే అహంకారాన్ని కొంచెం వరకు పక్కన పెట్టాలి. నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావంతో వెళ్ళాలి. నేను అనే పదాన్ని పక్కన పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే జీవితం మీ చేతిలో ఉంటుంది, నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. చెప్పడం వరకు నా ధర్మం, పాటించకపోవడం మీ ధర్మం. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్వే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరుణాచలేశ్వరిని ఒకసారి దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. మీకున్న సమయంలో ఎప్పుడైనా కుదిరితే అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in